ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం ఏం చెప్తారన్న? మళ్ళీ ఒకసారి తెర మీదకి తెచ్చిర్రు, రెండోసారి విచారణ కేటీఆర్ గారిని పిలిచిర్రు. ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, గతంలోనే తప్పించుకున్నారు అంటే క్వాష్ పిటిషన్ వేసి నాటు అరెస్ట్ తెచ్చుకొని మిస్ అయ్యారు, కానీ ఈసారి ఖచ్చితంగా మిస్ అయ్యే ఛాన్స్ లేదు, జైలుకు పోక తప్పదని చెప్పి కాంగ్రెస్ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మా పాలన ఇంకా బతికే ఉన్నది, మా ప్రభుత్వం ఇంకా సావలేదు అని రుజువు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడల్లా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని వారిని విచారణ పేరు మీద తిప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. అప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి గారి పాలన, ప్రభుత్వం ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నదని ప్రజలకు అర్థమవుతాం. ఎందుకంటే నిజంగా పాలన లేదు కదా, పాలన పడికెక్కడం కాదు, పాడెక్కింది ఆల్రెడీ. అసలు ఎందుకు తీసుకొచ్చారన్న? ఇప్పుడు అసలు ఈ ఫార్ములా ఈ కార్ రేసు విషయం, ఇందులో ఎలాంటి అవినీతి లేదని చెప్పి పెద్ద పెద్ద మేధావులు చెప్తా ఉన్నా కూడా అసలు ఫస్టే ఎందుకు వచ్చింది ఈ అంశం? అంటే కావాలనే ఏదన్నా కుట్రపూరిత రాజకీయంలో భాగమా, లేకుంటే నిజంగానే ఇందులో ఏదో అవినీతి జరిగింది అనుకొని పెట్టారా ఈ కేసులు కావచ్చు, విచారణ? అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక పిచ్చోన్ చేతిలో రాయిలాగా అయిపోయింది. 700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినటువంటి ఒక ఫార్ములా ఈ రేస్ని, ప్రపంచ నగరాలతోని పోటీపడి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఈ రేస్ని, అనేక అద్భుతాలను సృష్టించినటువంటి ఫార్ములా ఈ రేస్ని ఈరోజు అడ్డుకున్నది అంటే అది పిచ్చోని చేతిలో రాయి కాకపోతే ఏంటి? అంతే కదా. ఇప్పుడు మీరు అందాల పోటీలు పెట్టింది, 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 2 కోట్ల లాభం కూడా ఈ రాష్ట్రానికి జరగలేదు. పైగా రాష్ట్రం అబాసుపాలైంది మీ నాయకుల యొక్క ప్రవర్తన వల్ల, పిచ్చి చేష్టల వల్ల. మొత్తం భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కానీ ఫార్ములా ఈ రేస్ ద్వారా ఈరోజు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని, బ్రాండ్ ఇండియా ఇమేజ్ని, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ని పెంచేటువంటి ఒక ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. కేవలం ఏంటంటే 6 గ్యారంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 1/2 గ్యారంటీని కూడా అమలు చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరి ప్రభుత్వ వైఫల్యాల నుండి, తమ హామీలను వమ్ము చేసినటువంటి వైనం నుండి మళ్లించడానికే ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేటీఆర్ గారు ఉదయమే చెప్పారు, మీరు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు నేను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు అరెస్ట్ చేస్తే అరెస్ట్ కావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, తెలంగాణ కోసం మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఉద్యమ పార్టీ, ఉద్యమమే ఉగ్గుపాలుగా చేసుకొని పెరిగినటువంటి ఒక పార్టీ ఈ జైళ్లకు, కేసులకు భయపడేటువంటి ఒక పరిస్థితి ఉండదనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. 18 నెలలుగా వస్తూ ఉన్నది. ఈరోజు రైతు బంధు లేదు, రుణమాఫీ సరిగా రాలేదు, కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. ఈరోజు అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నిలిచిపోతున్నటువంటి ఈ సమయంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ యొక్క ప్రయత్నం చేస్తాం. అంటే నిజంగా మీరు అన్నట్టు ఫార్ములా ఈ కార్ రేసు వల్ల తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగినట్టుంటే, నిజంగానే రాష్ట్రానికి ఆదాయం వచ్చినట్టుంటే 700 కోట్లు మీరు ఏదైతే చెప్తా ఉన్నారు, ఎందుకు మళ్ళీ రేవంత్ సర్కార్ దీన్ని ముందరికి తీసుకుపోలేదన్న? ఎందుకు కొనసాగించలేదు? ఎందుకు దీన్ని రద్దు చేసింది అంటే ఏం చెప్తారు? అంటే బేసిక్గా వాళ్ళు ఏంటంటే కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా, కుట్రలో భాగంగా ఈరోజు తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండి ఈ రాష్ట్రం దివాలా తీసింది, 1 రూపాయి లేదు, ఇక దీని పని అయిపోయింది అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం ద్వారా ఏమైపోయింది, ఈరోజు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈరోజు కనీసము ట్రాక్టర్లో డీజిల్ పోసేటువంటి ఒక పరిస్థితి లేదు, బళ్ళల్లో చాక్ పీసులు డబ్బులు లేవు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీ ప్రజాపాలన పేరు మీద ప్రతీకార పాలన చేయడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాపాలన పేరు మీద పిచ్చోన్ ఛాయల రాయిలాగా కాంగ్రెస్ పార్టీ తయారు కావడం ఈ పరిస్థితి కారణమైపోయింది. కాబట్టి ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజల దృష్టిని వైఫల్యాల నుండి మళ్లించాలి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీతో తప్పు చేసింది అనేటువంటి ఒక భ్రమలో ప్రజలను ఉంచాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ విచారణ పిలిచిండ్రు. మీరు ఎన్ని విచారణలకు పిలిచినా ఈరోజు ప్రజలకు అర్థమవుతున్నది ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు అప్పు చేసిందా, ఏం చేసిందా అనేది పక్కన పెడితే అభివృద్ధి పథకాలు అద్భుతంగా నడిచినాయి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి. మరి 10 జిల్లాల్లో 9 వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ 10 ఏళ్లలో ఈరోజు దేశంలో జిఎస్డిపిలో నెంబర్ 1, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, ఈ రకంగా అనేక రకాలుగా తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు నిజంగా రాష్ట్రం దివాలా తీసినటువంటి ఒక పరిస్థితి వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటువంటి ఒక సమయం ఆసన్నమైనదని మేము అనుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, లేదా జిల్లా పరిషత్ ఎన్నికలు కానీ, లేదా మండల పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఎన్ని నెలలు అయింది పెడతారని ఊరిస్తూ ఇప్పటివరకు దాన్ని ఊసేందుకు ఎత్తడం లేదు. ఎందుకు పారిపోతున్నారు? మీకు దమ్ముంటే ఎన్నికలు పెట్టాలి, ఎందుకు పెడతలేరు? ఈరోజు 10 చోట్ల ఉప ఎన్నికలు జరగాలి, ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు? కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు లాయర్లను పెట్టి ఈరోజు సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. తెల్లాలేస్తే రేవంత్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగం పట్టుకొని రాజ్యం వెళ్తా అని చెప్పి ఆయన ఊరేగుతాడు దేశం అంతా. ఇక్కడ ఈయనేమో రాజ్యాంగాన్ని తూట్లు ఓడిస్తూ ఈయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీయా, లేదా రాష్ట్రానికి ఒక పార్టీ ఉంటుందా? ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెసా, లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెసా? తేల్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ బనకచెర్ల విషయానికి సంబంధించి కూడా మన తెలంగాణకు తూట్లు పడతా ఉన్నాయి. మన తెలంగాణ వాటాకు నీళ్లకు వచ్చేటటువంటి వాటా కూడా గండిపడతా ఉన్నది. మళ్ళొకసారి తెలంగాణ ఎడారి కాబోతూ ఉన్నదని చెప్పి మేధావి వర్గం అంతా రోజు చర్చలు జరుపుతూ ఉన్నది. మరి దీని మీద రేవంత్ రెడ్డి మాట్లాడడం కాదు, అసలు అది పరిగణలోకి తీసుకోవట్లేడు. కానీ ఒక పక్క విచారణలు, వరుస విచారణలు, మొన్న కేసీఆర్ గారిది, ఈరోజు కేటీఆర్, హరీష్ రావు, ఇట్లా వరుస విచారణలు, కేసులు ఇట్లా పోతూ ఉన్నది. ఏం చెప్తారన్న దీనికి? వాళ్లకు ఈ ప్రాంతం పట్ల కానీ, ప్రజల పట్ల కానీ ప్రేమ ఉన్నట్టు కనబడుతుంది. నిజంగా తెలంగాణ ప్రాంతం మీద ఈ ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు అయితే ఉద్యమంలో ఆయన చురుకైనటువంటి పాత్ర పోషించాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? అందరూ చేతులు బిగించి జై తెలంగాణ అంటుంటే ఆయన చేతుల్లో రైఫిల్ పట్టుకొని తెలంగాణ వాదుల మీద తిరిగినటువంటి ఒక పరిస్థితి మనందరం కూడా చూసాం. కాబట్టి ఆయనకి ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ లేదు, ఒక ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎవరి మీద అభిమానం ఉంది? చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉంది. ఆయన గురువు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకోవాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు జాతీయ కాంగ్రెస్ కూడా రెండు కూడా ఈరోజు ఈ రకమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇది తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి ఒక శరాఘాతంగా మిగిలిపోతున్నది. నెర్రలు వారినటువంటి నీళ్లలో నదీ నీళ్లు పారించినటువంటి ఘనత కేసీఆర్ గారు. కానీ ఈరోజు దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే బనకచెర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఏం చెప్తారన్న ఫైనల్గా? ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. గతంలోనే మిస్ అయ్యిండు, ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపించేయాలా, దమ్ముంటే అరెస్ట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డిని పెట్టారు కదా, దమ్ముంటే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారు అరెస్టు కాంగ్రెస్ పార్టీకి ఒక ముళ్ళ కిరీటం అవుతుంది. చేయలేడన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ గారిని అరెస్ట్ చేయలేడంటారా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా? ఇప్పుడు ప్రభుత్వము 40 కోట్ల రూపాయలు ఈరోజు ఫార్ములా ఈ రేస్ ఆర్గనైజర్స్కు చెల్లించిన తర్వాత ఈరోజు నువ్వు ఈ ఫార్ములా ఈ రేస్ని ఏ రకంగా అడ్డుకుంటావు? 40 కోట్ల రూపాయల ప్రజాధనము, 40 కోట్ల రూపాయల రాష్ట్ర సంపద ఈరోజు నాశనమైనట్టే కదా. దానికి ఎవరు కారణం? రేవంత్ రెడ్డి గారు కారణం కదా. మీరు ఫార్ములా ఈ రేస్ని ఆపడానికి ఒక్క కారణమైనా చెప్పిందా? ఇప్పటివరకు ఏం చెప్పలేదు కదా. ఏమైనా ప్రూవ్ చేసినా? ఏం చేయలేదు కదా. మరి 40 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయినందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అనేటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించారా? కాబట్టి పోలీసులు కేసు పెడితే ఆయన మీద కేసు పెట్టాలి, ఆయన అరెస్ట్ చేయాలి. అసలు అట్లా కాదు. నోటు కోర్టు కేసులో ఏసీబీ ఏం చేస్తుంది? ఎందుకు మొద్దు నిద్రపోతుంది? మీకు ప్రూఫ్లు దొరకలేవా? రెడ్ హ్యాండెడ్గా టీవీల ముందు దొరికినటువంటి ఆయనను పక్కన పెట్టి ఈరోజు డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ నుంచి ఫార్ములా ఏరియస్ ఆర్గనైజర్స్ డబ్బులు పోతే మీరు దాన్ని కరప్షన్ అంటారు. ఏమైనా అర్థం ఉందా? ఇది దేశమంతా, లోకమంతా, ప్రపంచమంతా చూసింది. రెడ్ హ్యాండెడ్గా ఒక ఓటు కోసం, ఎమ్మెల్యే ఓటు కోసం డబ్బులు ఇచ్చినటువంటి విషయం మొత్తం అందరూ చూసింది. కానీ దాని గురించి ఏసీబీ పట్టించుకోదు, దాని గురించి పోలీసులు పట్టించుకోరు. కానీ ఇలా గవర్నమెంట్ ఈవెంట్ ఆర్గనైజర్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయితే మాత్రం నేను పట్టించుకుంటారు. అంటే అర్థం కాదనుకుంటున్నా ప్రజలకి. కేవలం పంచాయతీ ఎన్నికల ముందు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఈ రకమైనటువంటి ఎంక్వైరీలు పెడతా ఉన్నారు, దీనికోసం పిలుస్తూ ఉన్నారు. ఫార్ములా ఏరియస్ ఎంక్వైరీలో మీకు ఏం కావాలన్నా మీరు అడగండి, ఓపెన్గా అడగండి. ఎన్నిసార్లు పిలుస్తారు? 3 సార్లు 4 సార్లు. అరెస్ట్ చేసే దమ్ము లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. దమ్ముంటే అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు? మీకు తెలుసు అందులో ఏం లేదు కాబట్టి, ఆ కేసు నిలబడదు కాబట్టి, కోర్టు పోతే కోర్టు మొట్టికాయలు వేస్తుంది కాబట్టి ఈ రకంగా విచారణల పేరు మీద కాలయాపన చేస్తూ బీఆర్ఎస్ యొక్క ప్రతిష్టను దెబ్బతీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రతిష్ట దెబ్బతింటున్నటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించడం లేదు. సంవత్సరం అయింది, కొండను చదివి ఎలకను కాదు కదా, బలిని కూడా పట్టలే ఇప్పటివరకు. ఏం పట్టిలు మీరు? ఏం పట్టిలు? తొండను పట్టలే. ఏం పట్టిలు మీరు ఇప్పటివరకు? ఇంకా మేము ఏదో ఉద్ధరిస్తాము, ఏదో చెప్తాము అంటే అవి ఉద్ధరం ముచ్చట్లే అయితే తప్ప ఇంకోటి కాదు.